మీ మధు, వెల్కమ్ టు కేకే న్యూస్. అండ్ ఈ రోజైతే ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు కదా హోమ్ టూర్, అలాంటిదే. కాకపోతే నా హోమ్ కాదు, ఇది కందుకూరు వీరేశలింగం గారి హోమ్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇల్లు అయితే నిజంగా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఇళ్ళతో పోల్చుకుంటే చాలా బెస్ట్. ఎందుకు అంటున్నానంటే దగ్గర దగ్గర 200 years దాటినా కూడా చాలా బలంగా ఉంది, అంత బాగుంది. అండ్ కందుకూరు వీరేశలింగం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, చాలామందికి తెలుసు. ఆయన ఒకటా రెండా చాలా విషయాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆల్రౌండర్. ఎందుకు అంటున్నాను అంటే ఎవరైనా ఒక విషయంలో మాత్రమే ది బెస్ట్ ఉంటారు, అంటే టాలెంటెడ్గా ఉంటారు. బట్ ఈయనైతే ఆల్రౌండర్. ఈయన్ని ఎలా పరిచయం చేయమంటారు? ఒక సోషల్ రిఫార్మర్గా పరిచయం చేయమంటారా? ఒక టీచర్గా పరిచయం చేయమంటారా? లేదంటే ఒక రైటర్గా పరిచయం చేయమంటారా? అండ్ ఇంకొక విషయం చెప్పిన, ఈయన ఒక పేపర్ కూడా నడిపేవారు, అంటే ఒక జర్నలిస్ట్ కూడా. ఎందుకు ఇదంతా చేశారు అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, అంతే కదా. మనమైనా సరే మన కెరియర్ గురించి, మన ఫ్యామిలీ గురించి, తర్వాత ఏంటి అనే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం తప్ప సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి పెద్దగా పట్టించుకున్న ఒక స్టెప్ తీసుకోవడానికి ముందుకు రావు. బట్ చాలా తక్కువ మంది ఆ స్టెప్ తీసుకుంటారు. అప్పట్లో సమాజంలో ఎలా ఉండేదో, ఎలా ట్రీట్ చేసేవారో, అంటే ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేసేవారో చాలామంది తెలుసు. దానికి ఒక స్టెప్ తీసుకోవడానికి అంత ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు సమాజం ఆ నమ్మకాలని బలంగా నమ్మేది. అప్పట్లో బాల వివాహాలు జరిగేవి, అలాగే వితంతులు ఉండేవారు. అండ్ చాలా వరకు ఒక ఆడవాళ్ళని బయటికి రాకూడదనే నిబంధన ఉండేది. కానీ అవన్నీ దాటుకొని ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలని ఒక స్టార్ట్ తీసుకున్నారు, అంటే ఒక స్టాండ్ తీసుకున్నారు. అప్పట్లో ఈయన మీద వ్యతిరేకత చాలా ఉండేది. అంటే సంఘం ఒకనొక టైంలో ఈయనపై కక్ష కూడా కట్టేసింది, అంత దారుణంగా ఉండేది. అవన్నీ దాటుకొని చిన్నపిల్లలు చదువుకోవాలని, ఆడవాళ్ళు బడికి వెళ్ళాలని, అలాగే వితంతులు ఎవరైతే ఉన్నారో పునర్వివాహాలు చేయాలని అప్పట్లో 40 దాకా పునర్వివాహాలు చేశారంట. వాళ్ళందరినీ తట్టుకొని పోరాడి గెలిచారు. నాకైతే ఈ విషయాలు చాలా తక్కువ తెలుసు, అంటే ఆయన గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అండ్ ఈ హోమ్ టూర్ అయితే ది బెస్ట్ అని నేను చెప్తున్నాను. రండి వెళ్ళి చూద్దాం. సో మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. నిజం చెప్తున్నాను, అప్పటి కట్టడాలంటే ఏమో అనుకున్నాను, కానీ డూప్లెక్స్ హౌస్లు కూడా ఉన్నాయంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నిజంగా ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే నిజంగా ఎన్ని గదులు ఉన్నాయో అసలు మనం ఊహించడం, అంత బాగుంది తెలుసా. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇది కాన్ఫరెన్స్ హాల్ అంట. అంటే ఆఫీస్లో గట్టా చూస్తూ ఉంటాం కదా, లైక్ మీటింగ్స్ జరిగేటప్పుడు ఒక హాల్ ఉంటుంటుంది కదా. సో ఈ గదిని, అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ని ఇక్కడ సమావేశాలు పెట్టుకునేవారంట. అంటే అప్పట్లో పోరాటాలు చేసేవారు కదా, ఎన్నో సమావేశాలు ఇక్కడ జరిగేవంట. చూసారు కదా ఎంత బాగుందో. నిజంగా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి, అంత బాగుంది. అండ్ కొంచెం భయంగా అనిపించింది కొంచెం పైకి రావడానికి. అంటే అవి వుడెన్ స్టెప్స్ కదా, జారిపోతానేమో అని భయపడ్డాను, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా చాలా చూద్దాం రండి. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 bedrooms అండ్ హాల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్. మీకు తెలుసు కదా, కందుకూరు వీరేశలింగం గారు కేవలం సోషలిస్ట్ మాత్రమే కాదు, ఒక జర్నలిస్ట్ కూడా. గొప్పగా అప్పట్లోనే, అంటే అప్పట్లో న్యూస్ పేపర్ చదివేవారు లేదో నాకు తెలియదు, బట్ చదివేవారిని నేను విన్నాను. ఎందుకంటే అప్పట్లో టీవీస్ గట్టా లేవు కదా. సో పేపర్ వల్లే అందరికీ అన్ని సమాచారాలు వెళ్ళేవి. ఆయన అప్పట్లో ఒక న్యూస్ పేపర్ కూడా నడిపేవారు. సో ఇక్కడ ఇది రీడింగ్ రూమ్గా యూజ్ చేసుకునేవారంట. అండ్ నిజంగా లోపల చాలా బాగుంది. అండ్ ఆయన కిందికి పైకి వెళ్ళలేక ఒక టెక్నాలజీ ఉండేది. ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కన్నం ఉందంట ఈ రూమ్కి. దాని ద్వారా ఆయన రాసిన లేఖలు గట్టా అన్నీ కూడా కిందకి పంపించేవారంట. దాన్ని ప్రింట్ చేసేవారంట. నిజంగా గొప్ప విషయం కదా. ఎంతో శ్రద్ధగా ఇక్కడ ఎన్నో రచనలు చేశారు. చూడండి ఎంత బాగుందో. గది నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ చాలా చల్లగా ఉంది. నేను చూసాను నిజంగా ఇక్కడంతా చాలా చల్లగా ఉంది. ఏసీ లేకపోయినా కూడా చాలా చల్లగా ఉంది. బయట ఎంత ఎండగా ఉన్నా ఇక్కడ చాలా చల్లగా ఉంది. మేబీ అది కూడా సైంటిఫిక్ రీజన్ అయి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. మనందరికీ తెలుసు కదా, కందుకూరు వీరేశలింగం గారు జననం అయితే 1848లో జన్మించారు.
కానీ అప్పట్లో ఏవైతే దుస్తులు ధరించారో ఇప్పుడు 2025లో కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారంటే నిజంగా గొప్ప విషయం. చూసారు కదా ఇదంతా. ఆయన నల్లకోట్ అప్పట్లో ధరించిన నల్లకోట్ కూడా ఇక్కడ డిస్ప్లే కింద పెట్టారు. నిజంగా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టుంది. అండ్ అప్పట్లో ఆ కోట్ ధరించేవారు అంటే ఆయన ఎంత హైట్ ఉంటారో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడండి. ఇది కందుకూరి వీరేశలింగం గారు అప్పట్లో యూజ్ చేసిన దుప్పటి మఫ్లర్. మీకు గుర్తుంది కదా, అప్పట్లో కూడా మఫ్లర్ యూజ్ చేసేవారంట. సో చూడండి ఎలా ఉన్నాయో. బట్ చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు వచ్చాయంటే, అవి డిస్ప్లేలో ఉన్నాయంటే నిజంగా గ్రేట్. నా వెనకాతలు ఉన్నాయి చూసారా, ఇవి అప్పట్లో ఆయన రాసిన అకౌంట్స్ అంట. మనం తెలుసు కదా, ఏదైతే ఖర్చు పెట్టామో అవన్నీ కూడా లెక్కలు రాసుకుంటూ ఉంటాం. అంటే ఇంట్లోనే కాదు, బయట ఆఫీస్ అయినా సరే, ఎక్కడైనా సరే ప్రతి దానికి ఒక లెక్క ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే ప్రెజెంట్ డేస్లో అవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి. బట్ అప్పట్లో మీకు తెలుసు కదా, కందుకూరి వీరేశలింగం గారు అప్పట్లో ట్రస్ట్ నడిపేవారు. సో దానికయ్యే ప్రతి ఖర్చు, బియ్యం అయి ఉండొచ్చు, లేదంటే ఇంక దేనికైనా ఖర్చు పెట్టి ఉండొచ్చు, ప్రతిదీ కూడా లెక్కలు ఉండేదంట. అంటే ప్రతి రూపాయి కూడా మంచికి ఉపయోగించాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. సో ప్రతిదీ కూడా లెక్కలు ఉండాలని చెప్పి ఆయన అప్పట్లో అకౌంట్స్ కూడా మెయింటైన్ చేసేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ట్రస్ట్ ఎక్కువగా స్త్రీ విద్య కోసం, వితంతువుల కోసం కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో ప్రతిదీ ఖర్చు పెట్టేవారంట. అండ్ ఈ అమౌంట్ అయితే ఎంతోమంది దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రతిదీ కూడా వారి కోసం మాత్రమే ఉపయోగించేవారు. పర్సనల్గా ఒక్క రూపాయి కూడా ముట్టుకునేవారు కాదంట. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రాజమండ్రిలో ఇన్ని కాలేజెస్ లేదంటే ఇన్ని ట్రస్ట్స్ ఉన్నాయంటే కేవలం ఆయన వల్ల సాధ్యమైంది. ఆయన సొంత ఆస్తులు కూడా మిగతా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టేవారంట. అంటే అప్పుడు స్త్రీ విద్య కోసం లేదంటే వితంతువుల కోసం ఖర్చు పెట్టేవారంట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇది సెకండ్ గది. అండ్ ఇదైతే ఒకప్పుడు కందుకూరి వీరేశలింగం గారు రెస్ట్ తీసుకోవడానికి ఫస్ట్లో ఉపయోగించుకునేవారంట. కాకపోతే తర్వాత ఎప్పుడైతే ఆయన సంఘ సంస్కృతిగా మారారో, సో చాలామంది వితంతువులు ఉండేవారు కదా, వారికి ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదంట. సో అప్పుడు ఏం చేశారంటే, ఈ గదిని కాస్త వాళ్ళకి కేటాయించారంట, వితంతువులకి గదిగా కేటాయించారు. ఇక్కడ అయితే చాలా వరకు ఆయన రాసిన లేఖలు ఉన్నాయి చూసారు కదా, నా వెనకాతలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్వయంగా రాసిన లేఖలు ఇవన్నీ నిజంగా చాలా బాగున్నాయి. రైటింగ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది, నిజంగా చెప్తున్నాను. అదేదో హ్యాండ్ రైటింగ్ నిజంగా సూపర్గా ఉంది. అండ్ తెలుగు అక్షరాలు అయితే ముత్యంలో ఉన్నాయి, అంత బాగుంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి రాసిన కొన్ని లేఖలు, అంటే కొన్ని పర్మిషన్స్ కోసం లేదంటే కొన్ని ఎవరికో రాసిన లేఖలు ఇక్కడ డిస్ప్లే చేశారు. నిజంగా 80sలో రాసిన లేఖలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. కందుకూరి వీరేశలింగం గారు గొప్ప రైటర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి సాహిత్యం అంటే చాలా ఇష్టం అంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా సాహిత్యం అంటే ఇష్టమే. ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. బట్ రాసేవారికి ఒక ప్రేరణ అంటూ ఉంటుంది. ఆయనకి ఏంటి అంటే, స్త్రీ విద్య, వితంతువుల బాధలు చూసి చలించి మనుషులకి మాటలతో చెప్తే అర్థం కాదు, అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో తెలీదు, కష్టం కదా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పడం. బట్ సాహిత్యంతో కొన్ని రచనలు రాస్తే ఎంతోమందికి చేరుతుంది, వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో ఎన్నో రచనలు రాశారంట. అప్పట్లోనే 130 కంటే ఎక్కువగానే రచనలు రాశారంట. చూడండి, అందులో కొన్ని అయితే ఇక్కడ పొందుపరిచారు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అప్పట్లో రాసిన కూడా ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్నా అంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది తర్వాత జనరేషన్కి. మంచి ఏది, చెడ ఏది, దేనికోసం పోరాడాలి, ఎవరు బాధపడుతున్నారు అనేది ప్రతిదీ కూడా ఆలోచించేలా ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటుంది. చూడండి, అందులో కొన్ని రచనలు ఇక్కడ ఉన్నాయి, చూద్దామా? ఇదంతా వరండా అనమాట. మొత్తం ప్లేస్ చాలా ఎక్కువ ఉంది, చూసారు కదా. నిజంగా చెప్తున్నాను, చిన్న ప్లేస్లో కదా చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ ఫస్ట్ ఫ్లోర్కి 2 మార్గాలు ఉన్నాయంట. ఇందాక మనం వచ్చాం కదా లోపల నుంచి, అదొక మార్గం. అండ్ ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కూడా. 2 మెట్లు ఉన్నాయి. ఇంత అద్భుతంగా కట్టడాలు ఉంటాయని నేను నిజంగా అనుకోలేదు. నాకైతే భలే నచ్చేసింది. ఇదంతా కూడా వరండా. అండ్ అది కూడా అక్కడ సందు ఉంది.
అండ్ చాలా అద్భుతంగా ఉంది. చూద్దరుగానండి ఎంత బాగుందో. కందుకూరి వీరేశలింగం గారు గొప్ప జర్నలిస్ట్ అనే విషయం చాలా మందికి తెలుసు. అండ్ అప్పట్లో ఆయన వివేకవర్ధిని అనే న్యూస్ పేపర్ నడిపేవారంట. ఎందుకు అంటే అప్పట్లో బాల వివాహాలు ఎక్కువగా ఉండేవి. చిన్నపిల్లలు, అదే ఆడపిల్లలు అసలు చదువుకు పంపించేవారే కాదు. ఏదో చదువు చెప్పడం అంటే ఏదో గొప్ప క్రైమ్గా చూసేవారు. అంటే చిన్నపిల్లలు, అది కూడా ఆడపిల్లలు చదువుకుంటే చాలా పెద్ద క్రైమ్గా చూసేవారు. అవన్నీ రూపుమాపాలని, ఇలాంటి దురాచారాలకి దూరంగా ఉండాలని చెప్పి అండ్ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే సాహిత్యం అయితే మనుషుల్ని మారుస్తుందనే ఒక అభిప్రాయంతో ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. అప్పుడు వివేకవర్ధిని అనే పేరు ఉండేది అంటే ఆ న్యూస్ పేపర్కి. అప్పట్లోనే 80స్లోనే ఈ మిషన్ తీసుకొచ్చారంట. బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ దేశాల నుంచి తీసుకొచ్చారంట. సో అప్పట్లోనే దీని మీదే ప్రింట్ చేసేవారంట న్యూస్ పేపర్స్ని. అవన్నీ కూడా సమాజంలో చాలామందికి పంచేవారంట. దానివల్ల కొంత మార్పు వచ్చేది. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అప్పటి టెక్నాలజీ ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఉంది. చాలా బాగుంది. ఈరోజు మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. మనతో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తిమ్మరాజు గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఈరోజు మాకు కందుకూరి వీరేశలింగం గారి గురించి కొన్ని విషయాలు చెప్తారా సార్? కందుకూరి వీరేశలింగం గారు ఈ రాజమహేంద్రవరం నగరంలో జన్మించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన్ని యుగపురుషుడు, నవయుగ కవి, వైతాళికుడు అని కూడా అంటారు. ఆయన గద్య తిక్కన అని కూడా అంటారు. ఆయన ఒక రచయిత కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన అనేక సాంఘిక సంస్కరణోద్యమాలు మన రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన యొక్క చైతన్యంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అనేక సాంఘిక సంక్షేమ సంస్కరణలు ఆ రోజున జరిగినాయి. మరి ముఖ్యంగా బాలికలకు విద్య మరియు వితంతువులకి పునర్వివాహాలు అన్నీ ఆయన ఆ రోజుల్లోనే చేయించారు. ఓకే, చాలా గ్రేట్ పర్సన్ సార్. నిజంగా ఎప్పుడు మన కోసమే ఆలోచించి ప్రజలు ఉన్న ఈ సమాజంలో పక్క వాళ్ళ గురించి లేదంటే వితంతువుల గురించి, సమాజం గురించి ఆలోచించే వ్యక్తి వచ్చారు అంటే నిజంగా గ్రేట్ విషయం సార్. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన సంబంధించిన ఇల్లుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా సార్. పురావస్తు శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చారిత్రక కట్టడాలని, స్మృతి కట్టడాలని అన్నిటిని పర్యవేక్షించి పరిరక్షించి తర్వాతి తరానికి వాళ్ళ యొక్క ఆ వ్యక్తుల యొక్క మహోన్నతంతో పాటు వాళ్ళు నివసించిన యొక్క స్థలాల్ని, వాళ్ళు నివసించిన యొక్క కట్టడాలను కూడా తర్వాతి తరాలకి అందజేయడమే మా యొక్క పురావస్తు శాఖ యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ భాగంగా మేము ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క నడయాడిన ఆయన ప్లేస్ని, ఆయన పుట్టిన ఆయన ఈ యొక్క గృహాన్ని, ఆయన వాడిన వస్తువుల్ని అన్నిటిని కూడా సంరక్షించి మేము వాటిని పరిరక్షిస్తున్నాము. తర్వాత తరానికి కూడా అందజేయడానికి మేము ప్రణాళిక చేస్తూ ఉంటాం. ఓకే సార్. సార్ మనకి కందుకూరి వీరేశలింగం గారి హౌస్ని ఒకసారి మాకు చూపిస్తారా? తప్పనిసరిగా. ఓకే సార్. ఈ యొక్క గదిలో ఆయన పుట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది వీరేశలింగం పంతులు గారి యొక్క అమ్మమ్మ గారి గృహం. సో అమ్మమ్మ గారి దగ్గరే పిల్లలు పుడతారు కాబట్టి ఆయన వాళ్ళ యొక్క అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టడం జరిగింది. సో ఆ మహనీయుడు జన్మించిన గది, ఈ గృహం ఇదే. ఇకపోతే ఈ ప్లేస్లోనే ఆయన యొక్క కార్యక్రమాలన్నింటినీ చేయడం జరిగింది. ఈ ప్రాంతం నుంచే అనేక చైతన్య కార్యక్రమాలు, ఈ ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో పాటు బాలికలకు విద్య, ఆ రోజుల్లో బాలికలకి సపరేట్గా విద్య ఉండేది కాదు. కో ఎడ్యుకేషన్ సిస్టాన్ని, జ్ఞాన సమాజ మందిరాలని ఎన్నిటిని ఆయన నిర్మిస్తూ దాంతోపాటు వితంతు వివాహాలను కూడా ఆయన చేయడం జరిగిందన్నమాట. ఇక్కడే మీరు చూస్తే అటుపెట్టి 1881 డిసెంబర్ 11వ తారీఖున గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ అనే వితంతువులకి, ఆవిడ వితంతు ఆ రోజుల్లో. సో ఆయనకు కూడా ఆయన యొక్క భార్య చనిపోతే వీళ్ళిద్దరికీ వితంతు తొలి వివాహాన్ని ఈ యొక్క గృహంలో ఇదే ప్లేస్లో జరిపించడం జరిగింది. ఆ రోజున అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సమాజంలో కట్టుబాట్లను ఎదిరించి ఆ యొక్క వితంతు తొలి వివాహాన్ని ఆయన ఆ రోజు జరిపించడం జరిగింది. దానికి గుర్తుగా ఇవన్నీ ఆయన గుర్తుగా చిహ్నంగా దీన్ని ఒక స్మృతి చిహ్నంగా ఇక్కడ మేము దీన్ని పెట్టడం జరిగింది. ఓకే, నిజంగా సార్ అప్పట్లో అంత ఫ్రీడమ్ ఫైటర్స్కి ఈక్వల్గా, అంటే నార్మల్గా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ బయట దేశాలతో పోరాడారు విముక్తి కావాలని చెప్పి, ఈయన అయితే సమాజంతోనే పోరాడి మన సమాజంలో ఉన్న రుగ్మతలతో, మన సమాజంలో ఉన్న మన వ్యక్తులతోనే ఆచారాలు కట్టుబాట్ల వల్ల మన యొక్క ఏ విధంగా మన యొక్క స్వాతంత్రాన్ని కోల్పోతున్నాము అన్న విషయం మీద ఆయన పోరాడి
మీరు చెప్పినట్టు నిజంగా మన యొక్క వ్యక్తుల ద్వారా స్వతంత్రం తెచ్చుకున్నారన్నమాట. స్వతంత్ర సమరయోధులు బయట దేశాలు వాళ్ళతో పోరాడి స్వతంత్రం తెచ్చుకుంటే ఈయన మన యొక్క సాంఘిక దురాచారాలని రూపుమాపుతూ మన యొక్క వ్యక్తులతో మన యొక్క కట్టుబాట్లతోనే పోరాటం చేసి మనందరికీ స్వాతంత్రాన్ని కలుగజేశారు. ఈ రోజు ఇలా ఉందంటే ఆయన వల్లే. సో ఆయన గొప్ప జర్నలిస్ట్ అని కూడా విన్నాం సార్. అవునండి, ఆయన జర్నలిస్టు అనటం కన్నా ఒక రచయిత, ఒక మంచి రచయిత. ఆయన అనేక పుస్తకాలు ఆయన రచించారు. ఆయన నవలాకారుడు. తెలుగు యొక్క తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర ఆయనతోనే రాయబడింది. అందుకనే ఆయన నవయుగ కవి వైతాళికుడు అని కూడా అంటారన్నమాట. ఆయన యుగ పురుషుడు అని చెప్పచ్చు. ఓకే, ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా గుర్తుపెట్టుకున్నా అంటే అందుకే కారణం అనుకుంటా సార్. సో ఇక్కడ మేము అంటే ఈయన హౌస్ టూర్లో ఇక్కడ అంటే బ్రిటిష్ దేశాల దగ్గర నుంచి ఒక మిషన్ తీసుకొచ్చారంట. ఆ రోజుల్లో అచ్యంత్రం లేదు కాబట్టి మనం ఏదన్నా చెప్తే ఆ రోజుల్లో అందరికీ తెలియాలంటే ఒక మాట చెప్తే వెంటనే అయిపోతుంది, అప్పటికి పోతుంది. సో అది ఒక పేపర్ రూపంలో ప్రచురించి ముద్రించి అందరికీ అందజేయడం వల్ల ఆ విషయాలు అందరికీ తెలిసి వాళ్ళందరూ చైతన్యులు కావాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో సాహిత్యమే కానీ అప్పుడులో ఉన్న దురాచారాలను అరికట్టడంలో భూమికను పోషిస్తూ అనేక కరపత్రాలను ముద్రించి సమాజంలో ఉన్న వాళ్ళకి అందరికీ అందిస్తూ ఆయన చైతన్యపరుస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో భాగంగానే మీరు ఇందాక అక్కడ చూసినట్లయితే ఆ యొక్క అంచుయంత్రాన్ని యూరోప్ దేశం నుంచి రప్పించి అక్కడే హితకారిణి సమాజం ద్వారా తర్వాత వివేకవర్ధిని అనే పత్రికలు అక్కడి నుంచి అచ్చు చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడే చేసేవాళ్ళు, ఇదే రూమ్లో అక్కడే చేసేవాళ్ళు. ఆ పైన ఉండేవారు, ఆయన పైన రూమ్లో ఉండి రాస్తూ కిందకి పంపిస్తే కింద వాళ్ళు ముద్రించేవాళ్ళు. అదే ముద్రణా యంత్రం. ఇది ఆయన పడక గది. నిజంగా అద్భుతంగా ఉంది సార్. అప్పట్లో ఇలాంటి కట్టడాలు ఉన్నాయి అంటే నిజంగా తెలుసుకోలేకపోయాం సార్. ఎందుకంటే దగ్గర 6 గది వరకు ఉన్నాయి మొత్తం లెక్క పెట్టుకుంటూ ఉంటే. కిందనే దగ్గర 3 ఉన్నాయి, ఇంకా పైన ఇంకా చాలా గదులు ఉన్నాయండి. మీరు కరెక్ట్గా లెక్క పెడితే ఇంచుమించు 9 గదుల నుంచి 11 గదుల వరకు ఉన్న ఒక లోగిలి మాట. ఇది పెద్ద లోగిలి. ఓకే, 80s లో ఇంత అద్భుతంగా కట్టడాలు ఉన్నాయని సంగతి నిజంగా మాకు తెలియదు సార్. అంటే ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల డూప్లెక్స్ హౌస్ గట్ట ఉన్నాయి అనుకున్నాం తప్ప ఆ రోజుల్లోనే డూప్లెక్స్ హౌస్ అనేది చెప్పొచ్చు దీన్ని. నిజంగా మినీ సార్. అవును. ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా కందుకూరి వీరేశలింగం గారి గురించి. అండ్ ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. మంచి మంచి పుస్తకాలు రాసి భావితరాలకి ఎంతో సంపదని సమకూర్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆస్తులు ఎవరైనా ఇస్తారండి, కానీ విలువలు నేర్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే మనం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ మధు.